పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. ఇవాళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తల గురించి తెలుసుకున్నాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే ప్రతి ఇంటా పండుగ మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యలు అయితే ఇక్కడ చూసుకున్నాం. నేటి నుంచి జీఎస్టీ తొలగింపు ఉత్సవం అయితే ప్రారంభమైంది. జీఎస్టీ ఐటీ తగ్గింపులతో 2.50 లక్షల కోట్ల ఆదా. పేద మధ్యతరగతి ఇది డబుల్ బొనాన్సా. ఆ డబ్బుతో కళల్ని నెరవేర్చుకోవడం సులభం. స్వదేశీకి పూర్వ వైభవం తీసుకురావాలి. ఆత్మ నిర్భర్తోనే వికసిత భారత్ తయారీ రంగానికి రాష్ట్రాలు ప్రోత్సహించాలి అంటూ కూడా మోదీ కామెంట్ చేశారు. దీనికి రిలేటెడ్ గానే మరిన్ని కామెంట్స్ చూసుకుంటే తగ్గనున్న ఔషధాలు, వాహనాలు, టీవీల ధరలు, హోటల్ గదుల అద్దె పైన కూడా ఆదా. ఇక్కడ చూసుకుంటే ఇటీవల కాలంలో H1B వీసాకి సంబంధించి అనేక వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఉంది. H1B వీసా $1,00,000 ఏటా చెల్లించక్కర్లేదు. ఒక్కసారి కడితే సరిపోతుంది. ఈ ఫీజు కేవలం కొత్త H1B వీసా దరఖాస్తుదారులకి. రానున్న లాటరీ సైకిల్లోనే అమలు. 2025 లాటరీ విజేతలకు వర్తించదు. రెన్యువల్ చేసుకోవాలనుకునే వారికి ఆందోళన అవసరం లేదు. ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా యంత్రాంగం వివరణ కూడా ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో అలాగే దసరా బతుకమ్మ ఉత్సవాలు అయితే ప్రారంభమైనట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. ఊరు వాడ ఉయ్యాల, బతుకమ్మ సంబరాలు ఉయ్యాల. మరో పత్రిక చూసుకుందాం. ఇక్కడ ఇందాక చూసుకున్నట్లయితే మనం ఏదైతే జిఎస్టీకి సంబంధించిన వార్త ఉందో అదే ఇక్కడ కూడా కనిపిస్తుంది. మిడిల్ క్లాస్ కు మెలోడీ. నేటి నుంచి జిఎస్టీ 2.4. మధ్యతరగతి ప్రజలకు కాస్త ఆదా. 5%, 18%, 40%. ఇకపై ఈ మూడే స్లాబ్లు. కిరాణా సరుకులు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ 5%లోకి. ఔషధాలు, వైద్య సంబంధ పరికరాలపైన పన్ను తగ్గింపు. బీమా పాలసీ ప్రీమియర్లపై పూర్తిగా పన్ను మినహాయింపు. కుటుంబాన్ని బట్టి నెలకు 1700 నుంచి 2200 మిగిలే ఛాన్స్. 40%లోకి సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా, సిమెంట్ సహా నిర్మాణ సామాగ్రిపై తగ్గింపు. రోడ్లపైకి మరిన్న చిన్న కార్లు. 1500 సీసీ దాటిన ఎస్యూవీలు, హైఎండి కార్లపై 40% పన్ను. అంతిమ ప్రయోజనాలు ప్రజలకు చేరేలా ప్రభుత్వం పర్యవేక్షించాలి. ఇక్కడ చూసుకుంటే 15,000 కోట్ల కబ్జా భూమికి విముక్తి. హైదరాబాద్ లో 317 ఎకరాల ప్రభుత్వ స్థలంలో వేసిన అక్రమ నిర్మాణాలను తొలగించిన హైడ్రా. ఉమ్మడి ఏపీలో ఫైనాన్స్ కార్పొరేషన్ కు కేటాయించిన అప్పటి సర్కార్. పాక్ ను చిత్తుగా ఓడించింది. ఆసియా కప్ సూపర్ 4 పోరులో భారత్ 6 వికెట్లతో పాక్ ను చిత్తు చేసింది. భారత్ 7 బంతులు ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. మరోసారి భారత్ పాక్ పై విజయం సాధించిందనే మనకి ఇక్కడ తెలుస్తుంది. కేఏ పాల్ పై లైంగిక వేధింపుల కేసు. ఆయన కార్యాలయంలో పనిచేసే యువతి ఫిర్యాదు. పాల్ తనని వేధిస్తున్నారంటూ షీ టీమ్ ను ఆశ్రయించిన బాధితురాలు. 70 ఏళ్లుగా వాళ్ళు చేస్తే రైటు, మేము చేస్తే తప్ప. ఈవీఎంల హ్యాకింగ్ పై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక్కడ చూసుకుంటే బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కవిత కొన్ని కామెంట్స్ అయితే చేశారు. నన్ను కుటుంబానికి దూరం చేసిన వాళ్ళ భరతం పడతా. భవిష్యత్తులో నా జన్మభూమే నాకు కర్మభూమి కావచ్చు. సిద్దిపేట, చింతమడక ఎవరి సొత్తు కాదు. గతంలో ఇక్కడికి రావాలంటే కేజీఎఫ్ లా ఆంక్షలుండేవి. ఇకపై ఆంక్షలు పెడితే మళ్ళీ వస్తా. తన స్వగ్రామం చింతమడకలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత పాల్గొన్న ఒక దృశ్యాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూసుకుంటే ప్రత్యేక జీవోతోనే స్థానిక ఎన్నికలకు సర్కార్ సిద్ధం. దశమిలోపు షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. రిజర్వేషన్లను ఖరారు చేసి రేపు సాయంత్రానికి పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్లకు సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే బీసీ రిజర్వేషన్ల ఖరారు 2024లో చేసిన కుల గణన మేరకు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఖరారు 2011 జనాభా లెక్కల ప్రకారం 100% ఎస్సీ, ఎస్టీలు ఉన్న చోట వారికే. అందులో 50% స్త్రీలకు. సర్కారు పచ్చజెండా ఊపగానే రిజర్వేషన్ల ప్రకటన మొదలవుతుంది. ఇక్కడ చూసుకుంటే జడ్పీ సీఈఓలు, ఆర్డీఓలు, ఎంపీడీఓలతో నేడు కలెక్టర్ల భేటీ. 1-2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం కూడా జరిపే అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కూడా మోదీ చేసిన కామెంట్స్. జీఎస్టీకి సంబంధించిన వార్తే. జీఎస్టీ జోష్. నేటి నుంచి పన్నుల తగ్గింపు అమలు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మరొక ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వార్త అనే చెప్పుకోవచ్చు. 2.5 రెట్లు పెరిగిన ఖర్చు. జీతాలు, పెన్షన్లు, రుణ చెల్లింపులకే రాష్ట్రాల సొమ్ములన్నీ కథం. వీటిపై 10 ఏళ్లలో భారీగా పెరిగిన వ్యయం. మొత్తం రెవెన్యూ ఖర్చులో దాదాపు సగం వీటికి. రాయితీలు, గ్రాంట్లు అదనం. తాజా నివేదికలో వెల్లడైన రిపోర్ట్ ఇవి.
దంచి కొట్టిన వాన హైదరాబాద్లో పలు కాలనీలు జలమయం. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పొంగిన వాగులు, రాకపోకలు బంద్. దెబ్బతిన్న మొక్కజొన్న, పత్తి పంట. భువనగిరి జిల్లా ఆత్మకూరులో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే పిడుగుపాట్లకు ఇప్పటి వరకు 2 మహిళలైతే మృతి చెందినట్టు తెలుస్తుంది. శ్రీశైలం 10 గేట్లు, సాగర్ 26 గేట్లు ఎత్తివేత. నేడు భారీ వర్షాలు. 25న బంగాళాఖాతంలో అల్పపీడనం. సో మరిన్ని 24 గంటల్లో వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే భారత రక్షణ శాఖ మంత్రి చేసిన కొన్ని కామెంట్స్ ఇక్కడ ఉన్నాయి. 2024-27 తర్వాతే మోదీ రిటైర్మెంట్. రాబోయే అనేక ఎన్నికల వరకు ప్రధాని పదవి ఖాళీ ఉండదు అంటూ కూడా కామెంట్ అయితే కనిపిస్తుంది. బతుకమ్మ సంబరాలకు సంబంధించిన ఒక అప్డేట్. చిత్తూల బొమ్మ, శివుని ముద్దుల గుమ్మ. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన బతుకమ్మ పండుగ. ఎంగిలిపూల బతుకమ్మ వద్ద మహిళల సందడి. ప్రభుత్వ ఆధ్వర్యంలో వరంగల్లో ఘనంగా వేడుక. కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు కొండా సురేఖ, సీతక్క. ఇక్కడ కూడా ప్రధానంగా బతుకమ్మ సంబరాలకు సంబంధించిన వార్తే మనకు కనిపిస్తుంది. ఓరుగల్లు వేదికగా బతుకమ్మ సంబరాలు షురు. తొలి రోజు 1000 స్తంభాల గుడిలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అధికారికంగా నిర్వహించిన రాష్ట్ర సర్కార్. హాజరైన డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు పొంగులేటి, జూపల్లి, సురేఖ, సీతక్క. బతుకమ్మ ఆడి ఆడబిడ్డల్లో ఉత్సాహం నింపిన కొండా సురేఖ, సీతక్క. రాష్ట్ర వ్యాప్తంగా పూల పండుగ ప్రారంభం. ఇక్కడ మరోసారి చూసుకుంటే H1B వీసాకు సంబంధించిన వార్తే. $1,00,000 ఫీజు కొత్త అప్లికేషన్లకే. ప్రస్తుతం H1B వీసా హోల్డర్లు, రెవెన్యూల్స్ కు వర్తించదు. వీసాదారులు స్వేచ్ఛగా విదేశాలకు వెళ్లి రావచ్చు. H1B వీసా రూల్స్ మార్పుపై వైట్ హౌస్ వివరణ. కొత్త పిటిషన్లకే $1,00,000 చెల్లించాలి. అది కూడా వార్షిక ఫీజు కాదని, వన్ టైం ఫీజు అని వెల్లడి. సో ఇండియన్ టెకీలకు రిలీఫ్ అంటూ కూడా మనకి ఇక్కడ వార్త. సో ఇప్పటి వరకు H1B వీసాకి సంబంధించి కేవలం ఒక్కసారి $1,00,000 చెల్లిస్తే సరిపోతుంది అని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అంటూ కూడా ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఓట్ చోరీకి సంబంధించిన అప్డేట్ ఇది. కర్ణాటకలో ఓట్ చోరీపై సిట్ విచారణకు ఆదేశించిన సిద్ధు సర్కార్. అలందల్లో ఓట్ల తొలగింపుపై రాహుల్ ఆరోపణ. మరోసారి స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే, స్థానిక ఎన్నికల కోసం 3 రోజుల్లో రిజర్వేషన్లు. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం బీసీలకు 42% కోటా, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%. కలెక్టర్లను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. అక్టోబర్లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్. మహిళా రిజర్వేషన్ల కోసం లక్కీ డ్రా. త్వరలోనే బీసీ రిజర్వేషన్లపై జీవో కూడా జారీ చేస్తారు. తమిళ హిట్టుపై మహారాష్ట్రతో త్వరలో ఒప్పందం. ఆ రాష్ట్రానికి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి. మహారాష్ట్ర సీఎంతో భేటీ అయ్యి డిస్కషన్ చేసే అవకాశం. అక్టోబర్ మొదటి వారం లేదంటే 2వ వారంలో షెడ్యూల్. ఇప్పటికీ 150 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర సూత్రప్రాయ అంగీకారం. భూసేకరణ పరిహారం చెల్లింపుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఓకే. సమ్మక్క సారక్క ప్రాజెక్ట్ ఎస్సీఓకు ఎన్ఓసికి నేడు ఛత్తీస్గఢ్ వెళ్లనున్న మంత్రి ఉత్తమ్. ఇందాక కూడా చూసుకున్నాం. 315 ఎకరాలు అక్రమాలు అయితే జరిగినాయి. పేదల పేరుతో పెద్దల కబ్జా. 300 ఎకరాలను కాపాడిన హైడ్రా. 15,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి. సో గాజుల రామారంలో ఫైనాన్స్ కార్పొరేషన్ స్థలానికి ఎసరు. 300 ఎకరాల్లో లేఅవుట్లు, ప్లాట్లు, షెడ్లు. ఫిర్యాదులు అందడంతో విచారణ జరిపి ఆక్రమణ జరిగిందని తేల్చిన హైడ్రా కలెక్టర్. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న వాటిని కూల్చామని కూడా ప్రకటించారు. ఇవి ఇవాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.